ఒకవేళ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిసి స్పెషల్ స్టేటస్ కేటగిరీ మన రాష్ట్రానికి ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో కనుక తీసుకురాలేకపోతే మరెప్పటికీ మనకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ రాదు. అసలు ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అంటే ఏంటి? ఇది రావడం వల్ల మన రాష్ట్రానికి కలిగే లాభాలేంటి అనే విషయం మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. దిస్ ఈజ్ సత్య గుమాపు. వెల్కమ్ టు తెలుగు ఫైనాన్స్ టీవీ. స్పెషల్ స్టేటస్ కేటగిరీ అంటే ఏంటో ముందుగా తెలుసుకుందాం. ఏ స్టేటస్ ద్వారా అయితే కనుక కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకి ప్రత్యేక గుర్తింపు ఆర్థిక సహాయ రూపంగా ఇచ్చి వాటిని ఆదుకోవడానికి ప్రయత్నిస్తాయో ఆ కేటగిరైజేషన్నే స్పెషల్ కేటగిరీ స్టేటస్గా పిలవడం జరుగుతుంది. ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్లో ముందున్న రాష్ట్రాలు ఏంటో తెలుసుకోవాలనుకుంటే కనుక 5th ఫైనాన్స్ కమిషన్ 1969లో మొట్టమొదటిసారిగా జమ్మూ అండ్ కాశ్మీర్, అస్సాం అండ్ నాగాలాండ్ రాష్ట్రాలకి ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అయితే రావడం జరిగింది. ఎందుకంటే అవి హిల్ ఏరియాకి అంటే పర్వత ప్రాంతానికి చెందిన రాష్ట్రాలు అవ్వడం మరియు బోర్డర్స్ని కాంట్రిబ్యూట్ చేస్తున్న రాష్ట్రాలు అవ్వడం వల్ల, ఇంటర్నేషనల్ బోర్డర్స్కి టచ్ అయి ఉండడం వల్ల వాటి యొక్క ఆర్థిక పరిస్థితి అంత సరిగా లేని పక్షంలో, రెండవది వాటి యొక్క ట్రాన్స్పోర్ట్ సరిగా లేకపోవడం వల్ల గవర్నమెంట్ వాటికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది అప్పట్లో ఇవ్వడం జరిగింది. కానీ అదే తరహాలో మరో 8 రాష్ట్రాలు అంటే మొత్తం ఇప్పటివరకు 11 రాష్ట్రాల దగ్గర స్పెషల్ కేటగిరీ స్టేటస్ అయితే ఉన్నది. ఆ తర్వాత వచ్చిన మరో 8 రాష్ట్రాలు ఏంటంటే మణిపూర్, మేఘాలయ, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, సిక్కిం, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్. ఈ రాష్ట్రాలు కూడా ఇంచుమించుగా అదే భౌగోళిక పరిస్థితులు ఉండడం వల్ల, మౌలిక పరిస్థితులు సరిగా లేకపోవడం వల్ల ఈ రాష్ట్రాలకు కూడా కేంద్ర ప్రభుత్వం స్పెషల్ కేటగిరీ ఇచ్చి వాటిల్ని ఆదుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. కానీ మనందరికీ తెలిసిన విషయమే, అదే లైన్లో మరో 5 రాష్ట్రాలు కూడా స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం ముందు నుంచే యుద్ధం చేస్తున్నవి. మొదట్లో బీహార్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ మరియు ఆంధ్రప్రదేశ్. మీరు అనుకోవచ్చు ఇవన్నీ హిల్ ఏరియాకి చెందిన రాష్ట్రాలు కదా, కానీ మన రాష్ట్రం హిల్ ఏరియాకి చెందినది కాదు. ట్రాన్స్పోర్ట్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ మనలాంటి రాష్ట్రాలకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఎందుకు అంటే, ముఖ్యంగా మనకెందుకు అనే విషయం మనకు తెలిసిందే. మిగతా రాష్ట్రాలు కూడా ఎందుకు అనే విషయం గురించి మనం బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే కనుక మనం ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఏ రాష్ట్రాలకి ఇస్తుంది అనే విషయం, మన ఎలిజిబిలిటీస్ గురించి మనం తెలుసుకోవాలి. ఆ ఎలిజిబిలిటీస్ వచ్చి ఏ స్టేట్ విత్ రిసోర్సెస్ షార్టేజ్, అంటే ఏ రాష్ట్రంలో అయితే కనుక మౌలిక వసతులు తక్కువ ఉంటాయో, అంటే రిసోర్సెస్ అనేవి తక్కువగా ఉంటాయో, రెండోది లో ఇన్కమ్ పెర్ క్యాపిటా ఉంటుందో, మూడోది ఫైనాన్సెస్ ఆర్ అన్సస్టైనబుల్, నాలుగోది ల్యాక్ ఆఫ్ ఎకనామికల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్, ఐదోది పాపులేషన్ డెన్సిటీ ఈజ్ లో. అంతేకాకుండా ఎక్కడైతే కనుక ట్రైబల్ పాపులేషన్ ఎక్కువ ఉంటుందో, ఈ విధంగా ఈ ఎలిజిబిలిటీస్ మ్యాచ్ చేస్తున్న రాష్ట్రాలు ఏవైనా కానీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం అయితే రిక్వెస్ట్ చేయొచ్చు. కానీ అంతా బాగానే ఉంది, మరి ఈ ఎలిజిబిలిటీస్ ఉండి కూడా ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు మన ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వలేదు? ఆ రీజన్లోకి వెళ్తే 14th ఫైనాన్స్ కమిషన్లో ప్రతి ఫైనాన్స్ కమిషన్ తన రికమెండేషన్స్ని ఫైనాన్స్ మినిస్ట్రీ ముందు పెడుతుంది. అదేవిధంగా 14th ఫైనాన్స్ కమిషన్ ఏదైతే కనుక రికమెండేషన్స్ ఇచ్చిందో ఆ రికమెండేషన్స్లో ఏముందంటే, ఫర్దర్గా మరే రాష్ట్రానికి కూడా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వడానికి లేదు అని. అది టెక్నికల్గా వారు చెక్ చేసి ఉండొచ్చు. అలా ఇవ్వడం వల్ల దేశానికి కలిగే లాభ నష్టాలు వారు సమీక్షించి ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చు. అప్పట్లో ఫైనాన్స్ మినిస్టర్ అయిన శ్రీ అరుణ్ జైట్లీ కూడా ఈ విషయాన్ని అగ్రీ చేసి రికమెండ్ చేయడం జరిగింది. దాన్ని బేస్ చేసుకునే తర్వాత వచ్చిన ఫైనాన్స్ మినిస్టర్ కానీ, ప్రైమ్ మినిస్టర్ కానీ, ప్రభుత్వాలు కానీ మరే ఇతర కొత్త రాష్ట్రాలకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వకుండా మరే ఇతర రూపంలో మనకి పోలవరం ప్రాజెక్ట్ అని ఇంకేదో చిన్న హెల్ప్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనే పేరు మాత్రం రాష్ట్రానికి ఇవ్వలేకపోతున్నారు. కానీ అంతా బాగానే ఉంది.
ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో అంటే మన ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన, బీహార్లో నితీష్. బీహార్ కూడా స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోరుతున్న రాష్ట్రమే, మన రాష్ట్రం కూడా స్పెషల్ కేటగిరీ కోరుతున్న రాష్ట్రమే. ఈ రెండు రాష్ట్రాలు కలిసి ఎన్డీఏ ప్రభుత్వానికి సపోర్ట్ చేయని పక్షంలో ప్రధాని మంత్రి అయిన మోదీ మళ్ళీ ప్రధాని అయ్యే అవకాశాలు లేవు. వీరిద్దరూ సపోర్ట్ చేయడం వల్లే పిఎం మోదీ మళ్ళీ పిఎం సీట్లో కూర్చోగలిగారు. కాబట్టి ఈ సిచ్యువేషన్ని మన వాళ్ళు ఎంత కరెక్ట్గా వాడుకుని స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది తీసుకొస్తారనేది మనం ఇప్పుడు చూడబోతున్నాం రాబోయే రోజుల్లో. నిజానికి మీరు మాకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తేనే మేము మీకు సపోర్ట్ చేస్తాం, లేదంటే లేదు అని నాన్ నెగోషియబుల్ కండిషన్ మీద కనుక మన వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉండుంటే బహుశా ఈ పాటికి న్యూస్లో వచ్చేస్తుండేదేమో. కానీ రాజకీయాల గురించి మీకు తెలియదు ఏముంది, బోల్డని మెలికలు, ఆ మెలికలను అర్థం చేసుకోవాలంటే బోల్డంత అనుభవం. కానీ చూద్దాం ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది మనకు కనబడుతుంది. అంతా బాగానే ఉంది. నిజానికి ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ రావడం వల్ల రాష్ట్రాలు కలిగే లాభాలేంటి? నెంబర్ 1. నెంబర్ 2, మీరు ముందు అన్నారు కదా బిజినెసెస్కి చాలా లాభాలు ఉన్నాయని. ఏంటి ఆ లాభాలు అనే విషయాలు మాట్లాడితే, మొట్టమొదటిగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ కానీ నార్మల్ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాటికి కేంద్ర ప్రభుత్వం ఏదన్నా ఒక ప్రాజెక్ట్ ఇస్తే కనుక 7:3 అంటే 70% ఆ రాష్ట్రానికి లోన్ రూపంలో ఇస్తుంది అండ్ 30% అనేది గ్రాంట్గా ఇస్తుంది. అంటే ఒక ₹1,00,00,000 ప్రాజెక్ట్ అనుకుంటే కనుక 30 లక్షలు గ్రాంట్గా ఇచ్చేస్తుంది, 70 లక్షలు లోన్ రూపంలో ఇస్తుంది విత్ సమ్ ఇంట్రెస్ట్. కానీ స్పెషల్ కేటగిరీ ఉన్న రాష్ట్రాల్లో అయితే కనుక 90% అంటే 90 లక్షలు గ్రాంట్గా ఇచ్చేసి మిగతా 10 లక్షలు అనేది 0 వడ్డీతో రాష్ట్రానికి ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా వ్యాపారం చేయాలనుకున్న వాళ్ళకి, ముఖ్యంగా కొత్త ఇండస్ట్రీస్ పెట్టాలనుకున్న వాళ్ళకి సబ్సిడైజ్ లోన్స్ కానీ, 0 ఇంట్రెస్ట్ లోన్స్ కానీ, తర్వాత ఎక్సైజ్ డ్యూటీస్ నుంచి, ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ నుండి, డిఫరెంట్ ట్యాక్సెస్ నుంచి, కస్టమ్స్ డ్యూటీస్ నుంచి ఫ్రీ చేయడం జరుగుతుంది. అంటే పెట్టుబడుల్ని మరింత ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. అంటే ముఖ్యంగా ఇక్కడ లక్ష్యం ఏంటంటే ఆర్థిక పరిస్థితుల్లో ఇబ్బందులు ఉన్న రాష్ట్రాలని వ్యాపారం చేయాలనుకునే వారికైనా, మరి ఇతర ఆర్థిక డెవలప్మెంట్స్ చేయాలనుకున్న గవర్నమెంట్కి కానీ ప్రతి దానికి కేంద్ర ప్రభుత్వం వెనకుండి ముందుకు తీసుకొస్తుంది. ఎందుకంటే ఇది నాట్ ఓన్లీ ఇన్ 5th ఫైనాన్స్ పే కమిషన్ రికమెండేషన్స్, ఆర్టికల్ 275 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కూడా ఫెడరల్ గవర్నమెంట్ స్టేట్స్కి ఆర్థికంగా సహాయం చేసి ఆదుకోవాలని అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అంటే సరళమైన భాషలో అర్థం చేసుకోవాలనుకుంటే కనుక ఒక ఇంట్లో 5 కొడుకులు ఉన్నారనుకుంటే దాంట్లో 3 సరిగా సెటిల్ అయ్యి 2 గాలికి తిరుగుతున్నారు, లేదా ఏదైనా కారణం వల్ల వాళ్ళకి సరిగా లైఫ్ సెట్ అవ్వలేదు, మేబీ అనారోగ్యం అనుకుందాం, ఇంకేదన్నా జెన్యూన్ రీజన్ అనుకుంటే, అలాంటప్పుడు ఆ ఇంటి తల్లిదండ్రులు వీరు 3 సంపాదించిన సంపాదన నుంచి, తర్వాత వాళ్ళ సేవింగ్స్ నుంచి వీరికి ఎంతో కొంత ఇచ్చి వాళ్ళు బ్రతుకు జీవనాన్ని గడిచేలా చేస్తారు. అలాగే మన రాష్ట్రాల్లో కూడా ఏ రాష్ట్రం అయితే కాస్త ఇబ్బందుల్లో ఉందో, జెన్యూన్గా వారు ఎదగలేకపోతున్నారో, వారికి సహాయం ఉంటే ఎదుగుతారో అని నమ్మిన రాష్ట్రానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇచ్చి వారికి ఆర్థికంగా సహాయం చేసి వారు డెవలప్ అయ్యే వరకు కూడా ఉండడానికి కేంద్ర ప్రభుత్వం అనేది ఈ స్టేటస్ ద్వారా ప్రయత్నం చేయడం జరుగుతుంది. సో గైస్, అసలు ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అంటే ఏంటి, దీనివల్ల మన రాష్ట్రాలకి వ్యాపారం చేసే లాభాలేటో మీకు అర్థమయ్యేలా చెప్పానని భావిస్తున్నాను. ఇదే సబ్జెక్ట్ మీద ఇంకా డీప్ అనాలిసిస్ కావాలనుకున్నా, మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కావాలనుకున్నా కమెంట్స్లో తెలియపరచండి. ఎలాంటి మరెన్నో వాల్యుబుల్ వీడియోస్ కోసం స్టే ట్యూన్ టు తెలుగు ఫైనాన్స్ టీవీ. సైనింగ్ ఆఫ్, సత్యగుమాబు.